ఉంటారు. ఇప్పుడు మీరు వస్తున్నారు కూడా 100 మంది పోలీసు వాళ్ళు వచ్చారు ఆల్రెడీ. ఎంతమంది లేడీస్ అరెస్ట్ చేసారు? 16 మంది మొత్తం. మెసేజ్ చేస్తున్నాము, వాళ్ళు వినకుండానే తీసుకెళ్లి వ్యాన్లలో ఎక్కించుకొని డే అంతా తిప్పి ఈవినింగ్ పంపించారు. 4 పోలీస్ స్టేషన్లు మొత్తం రౌండ్ తిప్పి ఈడ్స్ పెట్టకుండా అంతటా పెట్టకుండా పోలీస్ స్టేషన్ తీసుకుపోయి కనీసం ఎవరు కూడా ఇక్కడ స్థానికాల ఎమ్మెల్యే కానీ ప్రతి ఒక్కరికి ఎవరు చెప్పినా కూడా ఏ మాత్రం కూడా మాకు సహకరిస్తలేదు. వచ్చిపోయిందా? అందరూ ప్రభాకర్ వచ్చిండు, లక్ష్మారెడ్డి వచ్చిండు, అందరు వచ్చిండు. ఇన్ఫర్మేషన్ మేడం అది అక్కడికే తరలించండి. మాకు ఏంటంటే ఇంత డిస్టెన్స్ మినిమం 500 మీటర్స్ ఉన్నారు. అది పొల్యూషన్ డిపార్ట్మెంట్ కూడా తెలుసు. అర్థమైంది. మా జనాలందరూ విసుకుపడేది ఏంటంటే ఎవరు ఫిర్యాదు చేసుకున్నా కాన్సెన్స్ ఎమ్మెల్యే పట్టించుకుంటలేడు, కార్పొరేటర్ పట్టించుకుంటలేడు, అధికారులు పట్టించుకుంటలేరు. మేము ఏం చేయాలనేది ఓదారుతున్నది. దీనివల్ల మీరు జర మినిస్టర్ దగ్గర తీసుకెళ్లి మాకు న్యాయం చేకూర్చాలి. ఇక్కడ కొంతమంది పెద్ద మనుషులు మాట్లాడుతున్నారు, పోలీస్ స్టేషన్ పిలిపించి మమ్మల్ని బెదిరించారు. కొంతమంది నాయకులు పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ఎందుకు అడ్డుకుంటారు, మీకు ఏమైతుంది, మీ ల్యాండ్ కాదు కదా, అందరు కలిసి ఉండదు. ఇక్కడ నుంచి ఒక్కసారి మూసి చాలా దూరమా? చాలా వెనకకెళ్ళి పోవాలి. అంటే ఇది ఓపెన్ నాలానేనా మూసి? 300 మీటర్స్ అదే అంటే 30 ఫీట్ల రోడ్ పక్కనే స్టార్ట్ అయింది. 30 ఫీట్ల ఇళ్లకు దీనికి 30 ఫీట్ల తేడా ఉంది. వాటర్ మంచిగా రావని మా బాధ అంతే. మాకు హెల్త్ ఇష్యూస్ మెయిన్ మేడం, హెల్త్ ఇష్యూస్ కిడ్నీ సమస్యలు దాని నుంచి బాధపడ్డాము. మళ్ళీ ఇప్పుడు ఇది కొత్త కథ స్టార్ట్ అయింది. మూసి ఆల్రెడీ నాగుల దగ్గర మనకి చాలా పెద్ద ప్లాంట్ ఉందండి. దాని నుంచి వచ్చేప్పుడు వేస్టేజ్ చాలా ఎఫెక్ట్ పడుతుంది ఇక్కడ. మళ్ళీ ఇప్పుడు ఈ ప్లాంట్ ఇంత దగ్గర అంటే అసలు మన గ్రౌండ్ వాటర్ ఏమైనా పొల్యూట్ అయిపోతుంది. ఇప్పుడు కూడా ఆల్రెడీ ఇప్పుడు కూడా చిన్న రిక్వెస్ట్ అక్క, ఇది మేము ఎంత మొత్తుకున్నా మమ్మల్ని పట్టించుకోకుండా ఇది కావాలని చెప్తారు. మేము కోరుకునేది ఒక్కటే, మీరు మినిస్టర్ దగ్గర కూర్చోబెట్టి చర్చించకపోతే ఇది ఆగడం జరగదు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ శాఖకు మంత్రి ముఖ్యమంత్రి ఆయన దొరకాలి మనకు. అన్ని శాఖలు ముఖ్యమంత్రి అది ఆయన ఏడ దొరకాలి మనకు. అందుకే వచ్చిన పర్టికులర్ గా చూద్దామని. ప్లాంట్ ఎక్కడికి ఫంక్షన్ అయిందో అక్కడ మార్చేస్తే మాట్లాడు. ఫస్ట్ జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి మాట్లాడతాను. మాట్లాడి ఏంటి పరిస్థితి అదే కదా. థ్యాంక్ యూ. అక్కలు ఒక్కసారి ఇటు వచ్చి అన్నల్ని ఇటు రాని. మీరు అక్కలు ఒక పక్క రండి, అన్నలు ఒక పక్క రండి. నమస్తే. థ్యాంక్ యూ. ఇది వదిలేండి. ఒకసారి మీడియా బయట తీసేసుకుంటే ఇక్కడ తీసుకుంటాం. ఏమన్నాడు జిహెచ్ఎంసీ కమిషనర్? ఏమన్నాడు? స్పందన అంటున్నారు కానీ పని అయితే ఆపుతారు. కనీసం వచ్చి మనకి పబ్లిక్ అలాంటి ఇన్ఫర్మేషన్ దూరం పెట్టారన్న. ఒక్క అడుగు అన్న ఇట్రా. కాలనీ అధ్యక్షుడు మీరే కదా, మీరు ఇట్లా వెనక్కి రండి. అందరు వస్తున్నారా? జై తెలంగాణ. లక్ష్మీ నరసింహ కాలనీ, సమాధి సొసైటీ, సమతా సొసైటీ, 4 కాలనీలకు సంబంధించి మరి కనీసం కాలనీ వాళ్ళని అడగకుండా డైరెక్ట్గా వేరే దగ్గర శాంక్షన్ అయినటువంటి సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏదైతే ఉంటుందో ఎస్టీపీ, దాన్ని తీసుకొచ్చి డైరెక్ట్గా ఈ కాలనీ వాళ్ళకు ముందట పెట్టడం జరిగింది. ఇక్కడ ఒకవేళ ఈ 4 ఎకరాలు ఖాళీగా ఉంటే కాలనీ వాళ్ళకి సంబంధించి ఒక పార్కో, లేకపోతే ఏదైనా ఓపెన్ జిమ్మో, లేకపోతే పిల్లలకు పనికొచ్చే లైబ్రరీయో,
ఒక కమ్యూనిటీ హాల్ కడితే ప్రజలకు పనికొస్తుంది, కానీ డైరెక్ట్గా మీరు తీసుకొచ్చి ఎస్టీపీ కడతా ఉన్నారు. ఎస్టీపీ కూడా మనకు అవసరమే, నేను కాదంటలేను. కాకపోతే ఆ ఎస్టీపీ కట్టే ముందు కనీసం కాలనీ వాసులను అడగాలి. ఎందుకోసం అంటే వీళ్ళు ఆల్రెడీ ఒక పక్క మొత్తం మూసినది ఉండి దాంతోనే నానా కష్టాలు పడతా ఉన్నటువంటి పరిస్థితులు. పేద మధ్యతరగతి కుటుంబాలు ఉన్నటువంటి కాలనీలు ఇవన్నీ. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తులు, రేపటి నాడు ఈ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇక్కడ ఉంటే మరి ఇక్కడ దీంతో నీళ్లు ఖరాబ్ అవుతాయో, లేకపోతే నేలకు ఖరాబ్ అవుతుందో, లేకపోతే ఆరోగ్యం ఖరాబ్ అవుతుందో అనేటటువంటి ఒక భయం ఇక్కడ. నాలుగు సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూస్గా కడుతూనే ఉన్నారు. ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి కానీ ఉప్పల్ ప్రజల పరిస్థితులు అయితే మారడం లేదన్న విషయాన్ని మనందరం కూడా గమనించవచ్చు. మరి ఇక్కడ ఉప్పల్లో ఉండేటటువంటి ఫ్లైఓవర్ పూర్తి చేయడానికి కోసము పోయిన సంవత్సరం నేను లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఒక ఎమ్మెల్సీగా ఈ విషయాన్ని రేజ్ చేయడం జరిగింది. అప్పుడు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తొందరలో పూర్తి చేస్తాం, మేము సమీక్ష చేస్తామని చెప్పిండ్రు. చెప్పిన తర్వాత మరి కాంట్రాక్టర్ను మార్చిందని కిషన్ రెడ్డి గారు మరి దగ్గరుండి కేంద్ర మంత్రి కాబట్టి దాన్ని పరిష్కారం చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. మరి ప్రాంత ఎంపీ అయినటువంటి ఈటల రాజేంద్ర అన్న ఇక్కడికి రావాలి, మేము ఎట్లయితే వచ్చినామో అట్లా ఒకసారి మీరు వచ్చి చూస్తే ఈ కాంట్రాక్టర్లకు భయం ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్తో అయ్యే ప్రాజెక్టు కాబట్టి ఎంపీ గారు శ్రద్ధ పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి ఇక ఇన్నేళ్ళైనా ఇంకా కొనసాగుతూ ఉంది కాబట్టి ఇప్పటికన్నా దీనికి పరిష్కారం చూపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ బీజేపీ ఎంపీ గారు శ్రద్ధ పెట్టాలి, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు అవసరమైతే ఇక్కడ కూర్చొని దీక్ష చేసి ధర్నా చేసి మరి గొడవ చేయాలి, దీన్ని త్వరితగతిన పూర్తి చేసుకోవాలి. మీరు చేయకపోతే కూడా ఎంటబడతామని జాగృతి నుండి తెలియజేస్తా ఉన్నాం. మరి మొత్తం మేడ్చల్ రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పర్యటన జాగృతి జనం బాట ఇవాళ ప్రారంభమైంది. ఇంకా 4 రోజులు ఈ పర్యటన జరుగుతుంది, అన్ని నియోజకవర్గాల్లో కూడా సాగుతుంది. కాబట్టి మరి జనం బాట కార్యక్రమానికి పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్న ప్రజలందరికీ ధన్యవాదాలు. ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి చేస్తున్న ఈ యాత్రకి సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా.
జై తెలంగాణ, జై జాగృతి, జై తెలంగాణ. మీ ఇష్టం.